అందరికీ నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ ప్రణామాలు. ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం గణపతి పూజ చేసుకుంటాం, గణపతి ప్రార్థన చేసుకుంటాం, గణపతిని స్మరించుకుంటాం. ఈ మహాదేవ పుత్రుడిని మనం హృదయంలో పెట్టుకుంటున్నాం. వినాయక చవితి గొప్ప పండుగ. అందరికీ చిన్నప్పటి నుంచి వినాయక చవితి వస్తుందంటే ఒక గొప్ప సంబరం. ఎన్నో పనులు చేయాలి దానికోసం. అవన్నీ చేసేవాళ్ళని చిన్నప్పుడు. కానీ ఈ విధంగా పెద్దగా అయిన తర్వాత, ఆధ్యాత్మికంగా ఎదుగుదైన తర్వాత కొన్ని చెయ్యం, కొన్ని చేస్తాం. ఆధ్యాత్మికంగా ఎదిగాం కదా, చిన్నప్పుడు చేసినాం, ఇప్పుడు చేయం. కానీ ఆ చిన్నప్పుడు చేసిన దాన్ని స్మరిస్తూనే దాని అర్థాలు తెలుసుకుంటాం. మనం అసలు ఏమిటి సంగతి తెలుసుకుంటాం. అసలు ఈ గణపతి అన్న దాని వెనకాట్ల, వినాయకుడు అన్న దాని వెనకాట్ల ఉన్న సూత్రాలు తెలుసుకుంటాం మనం. ఈరోజు వినాయక చవితి కనుక ఆ ప్రయాసం మనం చేద్దాం, ఆ ప్రయత్నం మనం చేద్దాం. మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వినాయకుడికి తండ్రి అయినా తల్లి అయినా పార్వతీదేవి. పార్వతీదేవి తనలోంచి శక్తిని తీసి బయటికి పెట్టి వినాయకుడిని సృష్టించింది. పార్వతీదేవి అంటే ఓవర్ సెల్ఫ్, వినాయకుడు అంటే అండర్ సెల్ఫ్. ఒక సెల్ఫ్లోంచి ఇంకో సెల్ఫ్ వస్తుంది. వినాయకుడు సెక్స్ చేస్తే పుట్టలేదు. సెక్స్ చేస్తే పుట్టేవి ఫిజికల్ బాడీస్. కానీ ఆత్మ నుంచి ఇంకో ఆత్మ పుడుతుంది. ఆ విషయాన్ని ఈ ఉదంతం బాగా తెలుపుతుంది మనకి, సైన్స్, స్పిరిచువల్ సైన్స్ని. వినాయకుడి పుట్టుకే ఒక గొప్ప స్పిరిచువల్ సైన్స్ యొక్క ఉదాహరణ. పార్వతీదేవి స్నానం చేస్తూ అక్కడ కాపలా ఉండాలని చెప్పేసి తనలోంచి ఒక ఆత్మను తీసి అక్కడ ప్రతిష్ఠించి, నాయనా నన్ను కాపాడంటుంది. ఆ కథ ఎంతో బాగుంది. అది ఇంతలో పరమశివుడు వస్తాడు. ఈ వినాయకుడు, బుల్లి వినాయకుడు అడ్డుకుంటాడు వాడిని, పరమశివుడిని. ఆ పరమశివుడికి అసలే ముక్కోపి. ఆయన దుర్వాసుడికి తాత. ఎవడరా నువ్వు? ఎందుకంటే అప్పుడెప్పుడు, అంతకుముందు ఎప్పుడు చూడలేదు కదా ఈ అబ్బాయిని. ఎవడరా నువ్వు? అడ్డులే, నన్నే అడ్డగిస్తావా? నువ్వెవరో నాకు తెలియదు అని వినాయకుడు అంటాడు. నాకు మా అమ్మ చెప్పింది, అన్నీ చేస్తాను, నువ్వు లోపల మట్టుకు వెళ్ళడానికి వీల్లేదని చెప్తాడు. ఇద్దరు ఎవరి పట్టు వాళ్ళు పట్టున్నారు. ఒక ఆయనేమో పరమశివుడు, మహాదేవుడు. ఇంకేమో అప్పుడే పుట్టినవాడు, జస్ట్ బార్న్, జస్ట్ మ్యానుఫ్యాక్చర్డ్. ఆ పరమశివుడికి దాటికి ఎవడు తట్టుకుంటాడు? ఓరా వెధవా అని చెప్పేసి తలకాయ తీసి పడుతున్నాడు. తలకాయ తీసి పడుతోపి పార్వతీదేవిని కలుసుకుంటాడు. అంతా బాగానే ఉంది. కానీ మళ్ళీ పార్వతీదేవి బయటకు వస్తే, ఏది నా కొడుకు ఏడంటే అక్కడ ఉన్నాడు, పడి ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి వల్ల ఏడ్చింది. అది కథ. ఎంతో చక్కగా రమ్యమైన కథ ఇది. ఒక హ్యూమన్ సిచ్యువేషన్తో కూడుకుని ఉన్న కథ.
ఒక మామూలు మనుషులు ఎలా ఉంటారో అలాంటి కథ అది. అవునా, నువ్వే సృష్టించావా, నాకు తెలియదే, నేను అనవసరంగా కోపడ్డానే, అనవసరంగా కోపం తెచ్చుకున్నానే పరమశివుడు. సర్లే, దీనికి ఉపాయం ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు తలకాయ లేదు కదా, తలకాయ ఎక్కడి నుంచి తీసుకొస్తాను అని చెప్పేసి తన ప్రమాద గణాలకి చెప్తాడన్నమాట. పోయి మంచి ఎక్కడ తలకాయ తీసుకొచ్చి పెట్టివాయని అంటిస్తాను. వాళ్ళకి ఇక్కడ హ్యూమన్ తలకాయ కనపడలేదు, ఒక ఏనుగు కనబడింది. ఆ ఏనుగు తలకాయ తీసుకొచ్చారు, చచ్చిపోయి ఉంటే ఆ తలకాయని తీసుకొచ్చి పరమేశ్వరుడు వెంటనే అంటించేశాడు. ఆ విధంగా ఈ గణపతి తయారయ్యాడు, తొండంతో కూడుకున్న గణపతి. ఇది ఎంతో చక్కటి కథ. అంటే ఆయన సర్జరీ చేశాడు, ఆయన శరీరానికి సర్జరీ చేశాడు. ఏమైనా చేయగలడు ఆయన. పరమశివుడు ఆయన మహాదేవుడు, దేవుళ్ళకే దేవుడు ఆయన, ఏవైనా చేయగలడు. ఆ విధంగా గణపతి యొక్క ఉద్భవం జరిగింది. ఆ పరమశివుడికి పెద్ద కొడుకు అయిపోయాడు. ఆ తర్వాత రెండవ కొడుకు వచ్చాడు, కుమారస్వామి. వాళ్ళ ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీ. మొత్తం మీద మొత్తం ప్రపంచానికే, సృష్టికే ఇది ఫస్ట్ ఫ్యామిలీగా మనం పేర్కొంటున్నాం, తెలుసుకుంటున్నాం. అంటే ప్రతి ఫ్యామిలీ అలా ఉండాలి, ప్రతి కుటుంబం. ఈ గణపతి మహాదేవుడికి ఆయన ఆకారం చూడండి. బొజ్జ గణపతి, తొండ గణపతి, కుర్చగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. అంటే ఆ శరీరానికి ప్రాముఖ్యత లేదు. దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్. నేను అందంగా ఉండాలి, సౌష్టంగా ఉండాలి, అజానుబాహుగా ఉండాలి, ఇలాంటివన్నీ ఏమీ లేవు. అంటే మన సందేశం ఏంటంటే, నాయన నువ్వు భౌతిక శరీరంలో ఉన్నా ఎలా ఉన్నా కూడా నువ్వు చక్కగానే ఉండు, చక్కగానే ఉన్నావు అని తెలుసుకో. నీ ఉన్న పరిస్థితే నీ ఉన్నత పరిస్థితి అని తెలుసుకో. నీ ఉన్న పరిస్థితిని నువ్వు చింతించమాకు, నీ ఉన్న పరిస్థితిని నువ్వు దిగజార్చుకోకు. నువ్వు బాగానే ఉన్నావు, ఫస్ట్ క్లాస్గా ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నా బాగున్నావు, నీ శరీరం ఎలా ఉన్నా నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు దేవుడివే. నీ శరీరం చూసి నువ్వు దిగుడు పడవద్దు అని ఒక గొప్ప సందేశం ఈ గణపతి సందేశం ద్వారా మనకి యావత్ మానవాడికి ఇస్తోంది. అంతేకాదు, ఆ తొండం అంటే గొప్ప ముక్కే. అది ఆ ముక్కుని విస్తారంగా ఉపయోగించుకున్నాడు తొండం ద్వారా. మనం కూడా మన ముక్కులోని గాలిని విస్తారంగా ఉపయోగించుకోవాలి. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. మై డియర్ ఫ్రెండ్స్, కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. అంటే ఈ ప్రపంచాన్ని ఎక్కువ చూడకు, సగమే చూడు. ఎక్కువ ప్రపంచంలో నిన్ను నువ్వు మర్చిపోకు. ప్రపంచాన్ని చూడు కానీ కొద్దిగానే చూడు అని చెప్తున్నాయి కళ్ళు. తర్వాత చెవులు చేటలంత ఉంటాయి. అంటే బాగా వినడం నేర్చుకో, మాట్లాడడం తగ్గించు. ఆయనకి నోరు కనపడదు మనకి, ఆ తొండలు కప్పేస్తుంటుంది. నోరు ఎక్కడుందో వెతుక్కోవాలి మనం. అందులో గొప్ప సందేశం ఉంది. నాయన, నువ్వు చాలా తక్కువగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడవలసిన అవసరం ఏముంది? చాలా తక్కువగా మాట్లాడు. ఆ మాట్లాడింది ఏదో కరెక్ట్గా మాట్లాడు. వినడం మటుకు చేటలంతా చేసుకుని విను చెవులు. కనుక ఆయన చెవులు ఆ చేటలంతా ఉంటాయి. ఆయన మూషిక వాహనుడు. అంటే ఎలకంటే చాలా అల్పంగా మనం ప్రాణం చూస్తాం, ఎలక అని చెప్పేసి. అలాంటి అల్పమైన ప్రాణులతో కూడా ఆయన చెలిమి చేస్తాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఏది అల్పమైన ప్రాణి కాదు దేవుళ్లకు. మానవులకు అల్పమైన ప్రాణులు ఉంటాయి, కానీ దేవుళ్ళకు అల్పమైన ప్రాణులు ఎక్కడ లేవు. అది చూపించడానికి మూషిక వాహనుడు అయ్యాడు. ఎలుకను పెట్టుకుని కూర్చుంటాడు ఆయన. ఎలుక మీద వాహనం ఆయనకి. ప్రతి దేవుడికి ఒక వాహనం ఉంటుంది. విష్ణుమూర్తికి గద్ద, మరి దుర్గాదేవికి పులి, పరమశివుడికి ముందర ఒక నంది. ఇలాగా దేవుళ్ళు అంటేనే
జంతు ప్రపంచంతో చెలిమి చేసేవాళ్ళు. అలాగే వినాయక స్వామి, మన కుమారస్వామి అంటే నెమ్మది, గణపతి దేవుడైతే ఎలుక. చూసారా అంటే ఎన్ని సందేశాలు ఉన్నాయో ఈ గణపతి ద్వారా. చిన్నప్పుడు ఇవన్నీ మనకి తెలియదు, పూజలు చేశాము, ఆకుల్ని తీసుకొచ్చి వేసాము, పత్రి పూజ చేశాము. ఇప్పుడు ఆ పూజలను చేయం, ఇప్పుడు అవగాహన చేసుకుంటాం. అవగాహనతో మనము సంస్మరణ చేసుకుంటాం. ఇప్పుడు మనం పిల్లవాళ్ళం కాదు కదా, మనం పెద్దవాళ్ళం అయ్యాం. పిల్లగా ఉన్నప్పుడు పూజలు చేశాము, ఏమీ అర్థం కాక. తల్లిదండ్రులు ఏం చెప్పారో అది చేశాము, సమాజం ఏం చేసిందో మనం చేసాము. కానీ మనం పెద్దగా అయిన తర్వాత సమాజం చెప్పినట్టు, తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నాము, మనం ఆచార్యులు చెప్పినట్టు వింటాం, ఆధ్యాత్మికులు చెప్పినట్టు వింటాం, ఆధ్యాత్మిక సత్యాలు తీసుకుంటాము. ఈ గణపతి యొక్క కాన్సెప్ట్ వెనకాల ఉంది స్పిరిచువాలిటీని తెలుసుకుంటాం మనం. ఈరోజు మనం అదే ప్రయాసం చేస్తున్నాము, అదే ప్రయత్నం చేస్తున్నాము ఈ వినాయక చవితి నాడు. వినాయకుడు భోజన ప్రియుడు, బాగా తింటాడు. పిరమిడ్ పిక్చర్స్ చూడమంటే అందరూ భోజన ప్రియులే. మనం కొన్ని రోజుల కోసం వచ్చాము, బాగా భోజనం చేసి బాగా ఎంజాయ్ చేసి వెళ్దాం మనం. ఈ కాన్సెప్ట్ కూడాను వినాయకుడి దగ్గర మనకు దొరుకుతుంది. వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు. ఆధ్యాత్మికతలో ఉండేవాళ్లే విశేషమైన నాయకులు అవుతారు. మహాత్మా గాంధీజీ గారికి మిగతా నాయకులకి ఏం తేడా అంటే, మహాత్మా గాంధీజీ ఆధ్యాత్మికుడు, మిగతా వాళ్ళు ఆధ్యాత్మికులు కాదు, ప్రాపంచిక నాయకుడు. కానీ మహాత్మా గాంధీజీ ఆధ్యాత్మిక నాయకుడు కనుక ఆయన విశేషమైన నాయకుడు అయ్యాడు. ఆయన ఆధ్యాత్మిక తగిలినప్పుడే మనం విశేషమైన నాయకులం అవుతాం. అది వినాయకుడు అంటే అది అర్థం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మనమంతా వినాయకులుగా తయారు కావాలి, విశేషమైన నాయకులుగా తయారు కావాలి. ఎలా తయారవుతాము? ఆ యొక్క ధ్యాన కుటుంబంలో తయారు కావాలి. ఆ పరమేశ్వరుడు, ఆ పార్వతి, ఆ గణేశుడు, ఆ కుమారస్వామి గొప్ప ధ్యాన కుటుంబం. అది ఆది ధ్యాన కుటుంబం. ఆ విధంగా ప్రతి కుటుంబము తయారు కావాలి. అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ ఆవిర్భవించింది ఈ యొక్క భూమండలం మీద. ప్రతి ఫ్యామిలీ, ప్రతి కుటుంబము ఈ ఆది కుటుంబంలా ఉండాలి. అందరూ ఆధ్యాత్మిక యోగేశ్వరులే, అందరూ కుటుంబంలో ఉన్నవాళ్లే. కుటుంబంలో ఉంటూ ఆధ్యాత్మికతలో మనం విశేషంగా పురోగమించాలి. ఈ యొక్క కుటుంబం అనే కాన్సెప్టు, కుటుంబంలోనే, సంసారంలోనే నిర్వాణం అనే కాన్సెప్టు ఈ యొక్క ఆది కుటుంబం నుంచి మనకి లభిస్తుంది. మన పిరమిడ్ స్పిరిచువల్ స్టడీ మూవ్మెంట్ కూడా అదే కాన్సెప్ట్. కుటుంబంలోనే, సంసారంలోనే నిర్వాణం. హాయిగా ఎవరింట్లో వాళ్ళు కూర్చుని, ఎవరి ధ్యానం వాళ్ళు చేసుకుంటూ, ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తిస్తూ, ఎవరి ధర్మంలో వాళ్ళు ఉంటూ, అందరూ సామరస్యంగా హాయిగా బతకడం అన్నమాట. ఇంకొక విషయం ఉంది. మనం ఈ కరోనా రాకముందు అందరూ కుమారస్వామిలా తిరిగాం ఊర్లన్నీ పట్టుకుని. కరోనా వచ్చినంత గణపతిగా మనం ఇంట్లో కూర్చుంటున్నాం, మనం బొజ్జలు వేసుకుని. అంటే కరోనా రాకముందు అంతా పిఎస్ఎస్ఎం అంతా పరిగెత్తింది. ఎక్కడ పరిగెత్తుందో రామచంద్ర, ఇల్లు అనక, ఊరనక, దేశం అనక, రాత్రనక, పగలనక పరిగెత్తింది. అందరూ కుమారస్వామిలా పరిగెత్తారు. కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత కుమారస్వామి అందరూ హాయిగా ఇంట్లో కూర్చున్నారు, గణపతి దేవులు అయిపోయారు. ఇంట్లో కూర్చొని జూములు చేసుకుంటున్నారు. మనకు ఆ కథ కూడా తెలుసు. కుమారస్వామి అన్ని గుళ్ళకి తిరిగి వస్తుంటాడు. కానీ ఏ గుడికి వెళ్ళినా కూడాను అంతకన్నా ముందు ఆయనకి వినాయకుడే ప్రత్యక్షం అవుతాడు. వినాయకుడు ఇక్కడే కూర్చున్న తల్లిదండ్రులు చుట్టూ తిరుగుతాడు. తల్లిదండ్రులే పరమ సత్యం అని చెప్పేసి. కనుక ఆ కుమారస్వామి ఎక్కడ పోయినా కూడా ముందు గణపతి కనబడుతుంటాడు. అక్కడ చివరికి మళ్ళీ తల్లిదండ్రులు వచ్చేకి గణపతి ఇక్కడ ఉంటాడు. అప్పుడు గణపతి పోటీలో గెలిచాడని చెప్తారన్నమాట. అంటే నువ్వు ఇంట్లో కూర్చుని గణపతిలాగా పోటీలో గెలవచ్చు అని చెప్తోంది వినాయక చవితి.
ఈ వినాయక చవితికి కరోనాకి చాలా దగ్గర సంబంధం ఉంది మనకి. నువ్వు ఇన్ని రోజు బాగా పరిగెత్తి అలసిపోయావు నాయన, కానీ ఇప్పుడు నువ్వు వినాయకుడిలా ఇంట్లో కూర్చొని జూములు చేస్తూ ధూమ్ ధామ్ లాగా జూమ్ ధామ్ చేస్తూ నువ్వే గెలుస్తున్నావు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఇడ్లీలు తింటూ సాంబార్లు తాగుతూ వంటలు వండుతూ పాయసాలు తీసుకుంటూ కుడుములు చేసుకు నువ్వు హాయిగా ప్రపంచంతో ధ్యానం చెప్తున్నావు నాయన. ఇది వినాయక యుగం స్టార్ట్ అయింది కరోనా తర్వాత. కరోనాకి పూర్వము అది కుమారస్వామి యుగము, ఒక యుగ మార్పిడి అయిపోయింది. ఏ యుగ మార్పిడి అయింది? కుమారస్వామి యుగం అయిపోయింది పిఎస్ఎస్ఎంకి. మరి వినాయక యుగం స్టార్ట్ అయింది, ప్రారంభమైంది మన పిఎస్ఎస్ఎంకి. ఇది ఎంత గొప్ప పరిణామమో. ఆయాసం లేని ప్రయాసం ఇది. కుమారస్వామి అంటే పూర్తి ఆయాసంతో కూడుకున్న ప్రయాసం. ఈ 6 నెలల నుంచి మార్చి 20 నుంచి ఇగో ఇవాళ ఆగస్టు 22కి వచ్చేసాం. 5 నెలలు అయిపోయింది అనుకుంటా, 5వ 6వ నెలలో. మరి హాయిగా వినాయకుడు నేను కూర్చున్నాను ఇంట్లో, కానీ ప్రపంచంతో తిరుగుతున్నాను. ఇవాళ పొద్దున్నే సింగపూర్ పోయి వచ్చాను. మన డిజిటల్ మెడిటేషన్ సమ్మిట్ సౌత్ ఈస్ట్ ఏషియా. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి నేను అక్కడికి, సింగపూర్కి వెళ్ళాలి నేను. ఇగో ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్ అయిపోతున్నా, మళ్ళీ నేను సింగపూర్కి వెళ్తాను. అంటే ఇంట్లో కూర్చుని ప్రపంచంతో తిరుగుతున్నాను నేను. అంటే వినాయకుడిలో తయారైపోయాను మనం. అంతకుముందు సింగపూర్ అంటే నేను కుమారస్వామిలో సింగపూరే వెళ్ళాను నేను. ఇప్పుడు సింగపూర్ వెళ్ళాలంటే ఇంట్లో కూర్చుని పిరమిడ్ వ్యాలీలో కూర్చుని నేను సింగపూర్ వెళ్తున్నాను, వాళ్ళందరితో మాట్లాడుతున్నాను. వినాయకుడిలో తయారైన ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇప్పుడు వినాయక స్వామి అయిపోయాడు. కుమారస్వామి కాస్త వినాయక స్వామి అయిపోయాడు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను. ఈరోజు ఈ వినాయక చవితి సందర్భంగా ఈ యుగ మార్పిడికి మనం చక్కగా సంబరాలు చేసుకుంటున్నాం. ఇది ఇంకా ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ఇంకా వినాయక యుగం స్టార్ట్ అయితే ఇంకా కుమారస్వామి యుగం అంతమైపోయినట్టు. ఇంకా ఎవరు ఎక్కడికి బయటకు వెళ్ళక్కర్లేదు. జూమ్ ఝామ్ దాగా ధూమ్ ధామ్ దాగా మరి పిఎంసి ద్వారా యూట్యూబ్ల ద్వారా మనం చెప్పింది ప్రపంచం అంతా వింటుంది. ప్రపంచంలో జరిగేదంతా మనం ఇంట్లో కూర్చొని వింటాం. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మనం ఇంట్లో కూర్చొని వింటాము. మనం చేసేది ప్రపంచం అంతా వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు కూర్చుని. ఇదంతా వినాయక యుగం స్టార్ట్ అయింది. అంటే తమ్ముడి యుగం అయిపోయింది, పెద్దన్న యుగం వచ్చింది. తమ్ముడు కుమారస్వామి, అన్న గణేశుడు. తమ్ముడు పని చేశాము కరోనాకి రాకముందు, ఇప్పుడు పెద్దన్న పని చేస్తున్నాము కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుంటున్నాము. ఎంతో హాయి, కానీ ఎంతో పని, ఎంతో సత్ఫలితాన్ని ఇస్తోంది మనకి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగాలు పొందుతున్నాం మనం ఈ వినాయక యుగంలో. తక్కువ ప్రయాసంతో ఎక్కువ లాభాలు పొందుతున్నాము ఈ వినాయక యుగంలో. కనుక ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ యుగ మార్పిడి గురించి మనం చక్కగా తెలుసుకుంటున్నాం. ఇంకా పరిగెత్తక్కర్లేదు, అంతా డిజిటల్గా జరుగుతుంది. పరిస్థితులన్నీ మారిపోయాయి, రోజులు మారిపోయాయి, యుగాలు మారిపోయాయి, సిద్ధాంతాలు మారిపోయాయి. నువ్వు ఇంట్లో కూర్చొని ఇతోధికంగా ధ్యానం చేయి, ఇతోధికంగా కుడుములు తిను, ఇతోధికంగా సినిమాలు చూడు, ఎంజాయ్ చేయి, ఇతోధికంగా క్యారమ్స్ ఆడు, చెస్ ఆడుకో, ఇతోధికంగా ధ్యాన ప్రచారం చేయి ఇంట్లో కూర్చుని. ఏవైనా చేసినా ఇంట్లో కూర్చొని చేయొచ్చు నువ్వు. ఈ యొక్క వినాయక యుగానికి మనం చక్కగా ఆనందిస్తూ ఈరోజు సంస్మరణ చేసుకుంటున్నాం వినాయకుడు. మనం వినాయకుడిలో ఉంటే మనకి విఘ్నాలు రావు. వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని అంటాం. అంటే మన ప్రాపంచికంగా మనం ఏదైనా చేయబోతే మనకి విఘ్నాలు వస్తాయి, పక్క వాళ్ళ దారి వాటిని అడ్డుకుంటారు. కానీ వినాయకుడిని తలుచుకుంటే అడ్డులన్నీ తొలగిపోతాయని. వినాయకుడు అంటే ఎవరు? పార్వతీపుత్రుడు. అంటే వినాయకుడిని తెలుసుకోవాలంటే పార్వతీదేవిని తెలుసుకోవాలి. పార్వతీదేవి అంటే హయ్యర్ సెల్ఫ్, ఓవర్ సెల్ఫ్. మన ఓవర్ సెల్ఫ్ మనం తలుచుకుంటే, మన హయ్యర్ సెల్ఫ్ తెలుసుకుంటే మనకి ఆ విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే మన హయ్యర్ సెల్ఫ్, ఓవర్ సెల్ఫ్ ఎప్పుడు మనకు సహాయం చేస్తుంటుంది. ఒక చిన్నపిల్లవాడికి తల్లి ఎప్పుడు సహాయంగా ఎలా చేస్తుందో, కావాల్సినవన్నీ ఎలా చూసుకుంటుందో తల్లి ప్రాపంచికంగా, మరి అండర్ సెల్ఫ్ యొక్క జీవితానికి ఓవర్ సెల్ఫ్ ఎప్పుడు కూడా చక్కగా అన్ని చూసుకుంటూ ఉంటుంది. తలుచుకుంటే అడగందే అమ్మైనా పెట్టదు కదా, కానీ అడుక్కోవాలి కదా. ఆ అడుక్కోవడం పేరే వినాయక పూజ. అడగందే అమ్మైనా పెట్టదు, పార్వతీదేవైనా పెట్టదు, అడుక్కోవాలి. అంటే ఓవర్ సెల్ఫ్ని అడుక్కోవాలి, అండర్ సెల్ఫ్ అడుక్కోవాలి. ఎలా అడుక్కుంటుంది?
ఈ ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా ఇంతసేపు ఓవర్ సెల్ఫ్తో కాంటాక్ట్ పెంచుకుంటున్నాం అండర్ సెల్ఫ్. ఆ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఓవర్ సెల్ఫ్ ఆటోమేటిక్గా అండర్ సెల్ఫ్కి అన్ని సహాయాలు చేస్తుంది, అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. ఇది విఘ్నేశ్వరుడు యొక్క కాన్సెప్ట్. మనల్ని ఎవరైతే పుట్టించారో, మనం ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని మనం స్మరించుకోవడం. మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఆ యొక్క ఓవర్ సెల్ఫ్ నుంచి, పూర్ణాత్మ నుంచి వచ్చాము, అంశాత్మగా వచ్చాము మనం విడిబడి. ఒకనొక పూర్ణాత్మ పార్వతీదేవి, ఒకనొక అంశాత్మ గణపతి దేవుడు. ఒకనొక పూర్ణాత్మ నుంచి ఎప్పుడు ఒకనొక అంశాత్మ వస్తూనే ఉంటుంది. ఇదే మన థింకింగ్ అండ్ డిక్షనరీ పుస్తకంలో ట్రయూన్ సెల్ఫ్ అంటారు. ఆ పూర్ణాత్మ అనేది ఇంటెలిజెన్స్, అక్కడి నుంచి ఒక ట్రయూన్ సెల్ఫ్ వస్తుంది. ఆ ట్రయూన్ సెల్ఫ్లో ఒకనొక భాగం, డూయర్ భాగము, చేసే భాగము భూమి మీదకి వస్తుంది. మిగతా థింకర్ భాగము, నోయర్ భాగం అక్కడే ఉంటుంది కారణ లోకాల్లో. ఒకనొక చేసే భాగము భూమి మీదకి వస్తే చేసే పనులను చేసి మళ్ళీ వెళ్తుంది అన్నమాట. ఇలాగ ఎన్నో జన్మలు చేసి సరిగ్గా పనులను చేసినప్పుడు ఆ పూర్ణాత్మ కంప్లీట్ పూర్ణాత్మ అవుతుంది. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ అవుతుంది. ఇదంతా కూడా మన థింకింగ్ అండ్ డెస్టినీ పుస్తకంలో మనం తెలుసుకుంటున్నాం. అంటే మన అండర్ సెల్ఫ్కి ఎప్పుడు సహాయంగా ఉంటుంది, సహకారంగా ఉంటుంది పూర్ణాత్మ. కనుక విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇది విఘ్నేశ్వరుడు అనే కాన్సెప్ట్. ఇది వినాయకుడు అనే కాన్సెప్ట్ ఒకటి, విఘ్నేశ్వరుడు అనే ఒక కాన్సెప్ట్ ఒకటి, మూషిక వాహనుడు అనే ఒక కాన్సెప్ట్ ఒకటి. ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి వినాయక స్వామిలో. అయితే ఏ ఆకులు తెంపి ప్రకృతిని నాశనం చేసి వినాయక పూజ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఏ ఆకులు తెంపలేదు, చెట్లన్నీ పరిరక్షంగానే ఉన్నాయి. పర్యావరణం చూసుకోవాలి మనం. పూజా విధానం మార్చుకోవాలి. పూజా విధానం మార్చుకోవడమే ధ్యానం అంటే. పూజా విధానాన్ని మార్చుకోవడమే జ్ఞానం అంటే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంత పూజా విధానాన్ని మార్చి ధ్యాన విధానాన్ని ప్రకటించింది, జ్ఞాన విధానాన్ని ప్రకటించింది, ప్రకృతి పర్యావరణ సిద్ధాంతాన్ని ప్రకటించింది. ఏ ఆకు కొయ్యము, ఏ పువ్వు కొయ్యము. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వినాయకుడు అనే కాన్సెప్ట్ నుంచి అన్నీ నేర్చుకుంటాం మనము. ఈరోజు వినాయక చవితి నాడు విశేషంగా మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేసినప్పుడు మన శక్తి మనకి పెరుగుతుంది, మన జ్ఞానం పెరుగుతుంది, మన ఆత్మ విస్తారంగా అవుతుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా. మనం ఎక్కడికి ప్రపంచం తిరగక్కర్లేదు. మన ఇంట్లో కూర్చుని మన తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే, ఎవరా తల్లిదండ్రులు అంటే మన పూర్ణాత్మ. మన పూర్ణాత్మే మన తల్లి, మన పూర్ణాత్మే మన తండ్రి. మన ఇంట్లో కూర్చుని తల్లిదండ్రుల చుట్టూ తిరగడం అంటే, పూర్ణాత్మ చుట్టూ తిరగడం అంటే అదే ధ్యానము, అదే స్వాధ్యాయము, అదే సజ్జన సాంగత్యము. ధ్యానం అన్నప్పుడు ఏం చేస్తాము? స్వాధ్యాయంలో ఉన్నప్పుడు ఏం చేస్తాము? సజ్జన సంగత్యం ఏం చేస్తాము? మన పూర్ణాత్మ చుట్టూ మనం తిరుగుతూనే ఉంటాము, ప్రదక్షిణలు చేస్తాము. అదే వినాయక సిద్ధాంతము. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ మూడు చేయడం అంటే మన పూర్ణాత్మ చుట్టూ మనం ప్రదక్షిణ చేయడము, పూర్ణాత్మ యొక్క సహకారం పొందడము, మన ప్రాపంచిక జీవితంలో విఘ్నాలన్నీ తొలగించుకోవడము. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అన్నదే పూర్ణాత్మ చుట్టూ చేసే ప్రదక్షిణ, స్వాధ్యాయం అన్నదే పూర్ణాత్మ చుట్టూ చేసే ప్రదక్షిణ, సజ్జన సాంగత్యం అన్నదే పూర్ణాత్మ చుట్టూ చేసే సాంగత్యము, చేసే ప్రదక్షిణ. ఈ దేహమే మందిరం, జీవుడే దేవుడు. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన అని చెప్పబడింది కదా. దేహమే దేవాలయం. కనుక మనకి ఎవరికి ప్రదక్షిణ చేస్తాము? మనకి మనమే ప్రదక్షిణ చేసుకుంటాము. మనం ఎవరము? అంశాత్మకం, పూర్ణాత్మ నుంచి వచ్చాం. గణపతి దేవుడి పుట్టుక ఎక్కడొచ్చింది? పార్వతీ దగ్గర నుంచి వచ్చింది. అలాగే ప్రతి ఆత్మ ఇంకొక పూర్ణాత్మ నుంచి బయటకు వస్తుంటుంది. ఈరోజు వినాయక చవితి నాడు మనం ఈ విషయాలన్నీ తెలుసుకున్నాము. వినాయక చవితి వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం ఈ వినాయకులు మళ్ళీ మళ్ళీ చర్చించుకుంటాం. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటాం.
దీపావళి వచ్చినప్పుడల్లా నరకాసురుడు, సత్యభామ, శ్రీకృష్ణుడు అన్న కథలు చెప్పుకుంటాము. మరి దసరా వచ్చినప్పుడల్లా దుర్గాదేవి కథలు అని చెప్పుకుంటాము. కృష్ణాష్టమి వచ్చినప్పుడు కృష్ణుడి కథలు చెప్పుకుంటాము. వినాయక చవితి వచ్చినప్పుడు వినాయకుడి కథలు చెప్పుకుంటాం మనం. ఈ కథలు చెప్పుకోవడం అంటే ఏంటి? సత్యం సాంగత్యం చేయడం అన్నమాట. ఇంతకన్నా సత్యం సాంగత్యం ఎక్కడుంది? ఇంతకన్నా స్వాధ్యాయం ఎక్కడుంది? పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు చేస్తూ ఈరోజు ఇతోధికంగా ధ్యానం చేద్దాం. వినాయక చవితి సందర్భంగా అందరూ హాయిగా కూర్చున్నాము. శ్వాస మీద ధ్యాస పెడదాం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు వినాయక చవితి స్పెషల్ మెడిటేషన్. అంటే సాక్షాత్ వినాయకుడితో మనం ధ్యానం చేస్తున్నాం అనమాట. సాక్షాత్తు పరమశివుడి కుటుంబంతో మనం ధ్యానం చేస్తున్నాం అనమాట. ఆ విధంగా ఊహించుకుంటూ ధ్యానం చేస్తే బాగుంటుంది. ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మనం కింద మనిషి, పైన జంతువు, ఏనుగులా ఉందాం. మనం మనిషిలా ఆలోచించదు, ఏనుగులా ఆలోచిద్దాం. ఎక్కడైనా చెడ్డ ఏనుగు ఎక్కడ ఉందేమిటి? చెడ్డ మనుషులు ఉన్నారు. కానీ మన శరీరము, మానవ శరీరము, మన తలకాయ మటుకు ఒక ఏనుగు శరీరం, ఏనుగు తలకాయ. చెవులు చాటలంతా చేసుకుందాం. విశేషంగా సజ్జన సంగత్యం చేద్దాం. ముక్కును తొండంగా చేసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ఎక్కడికి బయట తిరగక్కర్లేకుండా ఇంట్లోనే కూర్చుందాం. ఇంట్లోనే కూర్చుని మనం కూడా పూర్ణాత్మగా తయారవుదాం. చేయవలసిన ధ్యానమే కదా. దానికి ఏ హిమాలయాలు పోవక్కర్లేదు. ఎవరింటిని వాళ్ళు స్వర్గం చేసుకుంటే ప్రపంచం అంతా స్వర్గం అయిపోతుంది. ససేమిరా కళ్ళు తెరవరాదు.
హాయిగా కూర్చున్నాము. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. ఇతోధికంగా ధ్యానం చేసుకుందాం. ఇతోధికంగా పూర్ణాత్మతో అనుసంధానమై ఉందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసతో కూడి ఉందాం. పవనపుత్రులం అవుదాం, వాయుపుత్రులం అవుదాం. పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు, ప్రణామాలు. పిరమిడ్ మాస్టర్లందరూ వాయుపుత్రులే, పవనపుత్రులే, గణపతి మహాదేవుళ్లే. అందరూ పూర్ణాత్మలుగా తయారైన వారే. పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. ఈరోజు విశేషమైన రోజు సందర్భంగా ఎవరూ కళ్ళు తెరవరాదు. ఈరోజు ఇతోధికంగా ధ్యానం చేద్దాం. My dear friends and my dear masters and my dear gods of Pyramid Spiritual Society's movement.
హాయిగా కూర్చున్నాము. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్వాసానుసంధానం. ప్రతిరోజు ధ్యానమే, ప్రతిరోజు స్వాధ్యాయమే, ప్రతిరోజు సజ్జన సంఘం. అంటే మన చుట్టూ మనం తిరగడం, మన ప్రణామం మనమే చేసుకోవడం, మన పూర్ణాత్మతో మనం పరిచయం చేసుకోవడం, పూర్ణాత్మతో మనం అనుసంధానం కావడం. అదే ధ్యానం అంటే, స్వాధ్యాయం అంటే, సజ్జన సంగాత్యం అంటే. మన చుట్టూ మనమే ప్రదర్శన చేసుకోవడం. అహం బ్రహ్మాస్మి కదా, తత్వమసి కదా, ఎవరి చుట్టూ ప్రదర్శన చేస్తాం? మన చుట్టే మనం ప్రదర్శన చేస్తాం. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగతి అంటే అదే. మన చుట్టూ మనం ప్రదక్షిణలు చేయడమే, మన గురించి మనం తెలుసుకోవడమే. ఇదే గణపతి తత్వం, ఇదే పార్వతీ తత్వం, ఇదే పరమశివుడి తత్వం. ఎక్కడున్న వాళ్ళు అక్కడే గప్చుప్గా కూర్చోవాలి. ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్వాసానుసంధానము. మన చుట్టూ మనం తిరుగుతాము, మన చుట్టూ మనం ప్రదక్షిణలు చేద్దాము, మన పూజ మనం చేసుకుందాము. అహం బ్రహ్మాస్మి కదా, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. మనమే సృష్టి అంతా వ్యాపించి ఉన్నాం, మనమే సర్వాత్మగా ఉన్నాము, మనమే అంశాత్మగా ఉన్నాము, మనమే దేహాత్మగా ఉన్నాము, మనమే పూర్ణాత్మగా ఉన్నాం. అంతా మనమే. ససేమిరా కళ్ళు తెరవరాదు. వినాయక స్వామిలాగా కళ్ళు చిన్న చేసుకుని ప్రపంచాన్ని కొద్దిగానే చూద్దాము, మూతి చిన్న చేసుకుని తక్కువ మాట్లాడదాము, చెవులు చాటంత చేసుకుని ఎక్కువగా విందాము, మన ముక్కును తొండంగా చేసుకుని ఇతోధికంగా ధ్యానం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇదే వినాయక కథ, వినాయక సిద్ధాంతం.